నమస్తే. నేను మీ శివరామరెడ్డి. నిన్న గ్రామ పంచాయతీ ఎన్నికల రిజల్ట్ రావడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగంగా కమలాపూర్, మీ అందరికీ తెలుసు హుజురాబాద్‌లో కమలాపూర్ మండల్. ఆ మండల్‌లో 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 24 గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ ఒక 7 గ్రామ పంచాయతీ గెలుచుకుంది. బీజేపీ కూడా సేమ్ 7 గ్రామ పంచాయతీలు గెలుచుకుంది. దాంతోపాటు కాంగ్రెస్ మాత్రం 5 గెలుచుకుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రణబ్ బాబు అంత పెద్దగా ప్రభావం చూపించలేదా మరి ఏందో అర్థం కావట్లేదు. ఇది ఇండిపెండెంట్ అభ్యర్థులు మాత్రం ఒక 4 గెలిచారు. అందులో ఒక గ్రామ పంచాయతీ మాత్రం కొత్తపల్లికి సంబంధించి ఏకగ్రీవం కావడం జరిగింది. పుల్లూరి దేవేందర్ రావు ఏకగ్రీవం సర్పంచ్ అయిన. మొత్తం 24 గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లే ఉంది. మరి అధికార పార్టీ మాత్రం చుక్కెదురైంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కేవలం 5 మాత్రమే గెలుచుకుంది. అంటే అంత పెద్ద కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపించలేదు అని అర్థమవుతుంది. ఇక్కడ ప్రణబ్ బాబుది పెద్దగా పనిచేయలేదు. సో నిన్న ఈ వార్త ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పొచ్చండి. ఎందుకు అంటే బీజేపీ పార్టీలో అందరికీ తెలుసు నిన్న ఏం జరిగింది. అక్కడ నిన్న రిజల్ట్ కమలాపూర్ సంబంధించి పబ్బ సతీష్, ఈటల రాజేందర్ బలపరిచిన అభ్యర్థి సతీష్ ఎవరైతే ఉన్నారో సర్పంచ్ మంచి మెజార్ 2000 మెజార్టీతోనేమో గెలిచిండు. రాత్రి 12కి రిజల్ట్ రావడం జరిగింది. అక్కడ ఎంతమంది తిట్టుకుంటా ఉన్నారంటే బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ కోల్డ్ వార్ నడుస్తూ ఉంది. అందరికీ తెలుసు ఆధిపత్యపూర్ ఇద్దరి మధ్యలో ఉంది. ఇగో నిన్న నేను చెప్పడం కాదండి, స్వయంగా ఏదది ఇగో స్వేచ్ఛ పేపర్లో నిన్న కథనం రావడం జరిగింది. కరీంనగర్లో ఈటలపై కుట్రలు, అంటే కరీంనగర్ నుంచి ఈటలపై కుట్రలు చేస్తూ ఉన్నారట. సంజయ్ రాజేందర్ మధ్య ముదిరిన ఆధిపత్య పోరు, స్థానిక ఎన్నికల్లో పీక్ స్టేజ్కి చేరుకున్న కోల్డ్ వార్, ఒక్కొక్కటిగా బహిరంగతం అవుతున్న కుట్రలు, ఒకే గ్రామ పంచాయతీలో ద్విముఖ పోటీ, ఈటల వర్గం ఓటమి అంటూ బండి టీం, అంటే ఈటల పెట్టిన వర్గీలు ఎవరైతే వాళ్ళందరూ ఓడిపోయారని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారట. వాస్తవానికి వాళ్ళు బీజేపీకి సంబంధం లేనట్టే, వాళ్ళు అసలు బీజేపీ కాదు, మేమే గెలిచినాం, మా కమలాపూర్కి ఇద్దరేమో వాళ్ళ వర్గీయులు గెలిచి వాళ్ళ పేరు మాత్రమే పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఈటల రాజేందర్ డమ్మి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పి ఇదంతా కరీంనగర్ నుంచి జరుగుతుందట. ఇక చూడండి ఇక్కడ ఏం రాసింది మంచిగా చూపి, ప్రత్యర్థి పార్టీలకు, అంటే ఎవరైతే బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీలకు కేంద్ర మంత్రి ఫండింగ్ చేస్తున్నారని ఆరోపణలు. ఇక చూడండి ఎంత దారుణమైంది, ఎంత దారుణమైన పని ఇది. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇక్కడ ఇద్దరు ఈటల రాజేందర్ బండి సంజయ్ మీరు ఇద్దరు కొట్టుకోవడం వల్ల పాపం నాయకులంతా సతమతం అవుతున్నారు, తలకాయలు పట్టుకుంటా ఉన్నారు. ఏంది మాకు ఈ తలకాయ నొప్పి అని. సర్పంచ్ ఎన్నికలలో మేము ఎవరిని టికెట్ తెచ్చుకోవాలి, ఈయన దగ్గర పోతే ఆయన కోపం, ఆయన దగ్గర పోతే ఈయన కోపం అని చెప్పి ఇద్దరు చాలా సతమతం అయ్యి ఆ సర్పంచ్ ఎన్నికలు అంటే సరే అటో ఇటో నిలబడ్డారు, అది పోని. ఇప్పుడు నెక్స్ట్ మరి వాస్తవానికి కమలాపూర్లో పెట్టినటువంటి అభ్యర్థి ఈటల రాజేందర్ పెట్టినట్టే కదా, ఆయన గెలిచిందంటే ఆయనతోటే గెలిచిండు. బండి సంజయ్ వచ్చి ప్రచారం చేసిందా? బండి సంజయ్ ఎక్కడ రాలేదు, ప్రచారం చేయలేదు. అంటే వీళ్ళు అంటే నిజానికి బీజేపీ పార్టీ అంతా కొంత ఈటల రాజేందర్ వల్ల కొంచెం నడుస్తా ఉన్నది. 7 గెలిచారంటే ఓకే, అంటే వీళ్ళిద్దరు ఇంకా కోఆర్డినేషన్ గా ఉంటే నాకు తెలిసి ఇంకో 10 గెలిచి రావచ్చు, 10-14. బీఆర్ఎస్ ఉన్న అభ్యర్థులకు కనీసం కొందరికి అసలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారట. వాళ్ళు ఒక్కొక్కరు 7-8 లక్షల రూపాయలు వంచినట్టు పైసలు. అంటే ఆ 7 స్థానాలు దీనివల్లనే గెలిచినట్టు. చూడండి ఇక్కడ కేంద్ర మంత్రి స్వయంగా ఫండింగ్ పైసలు పంపినాడు, ఒక్కొక్కలకు 4-5 లక్షలు పంపిరని చెప్పి ఆరోపణ. అందుకే స్థానాలు కొంచెం ఎక్కువ గెలుచుకున్నాయి. అంతే కదా, బీఆర్ఎస్ ప్రధానంగా బీఆర్ఎస్ పంపినని చెప్పి ఇక్కడ కౌశిక్ రెడ్డి ఉన్ను బండి సంజయ్ ఇద్దరు దగ్గర అయ్యారట. ఎవరిని ఈయన దెబ్బతీస్తాను ఆయనకేమైతే కాదు, బండి సంజయ్ నాయకులు కదా కోల్పోయేది, పాపం వాళ్ళ నాయకులు కదా ఖరాబ్ అయ్యేది. ఇక్కడ పార్టీ వాస్తవానికి తెలంగాణలో ఇవాళ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చేది. అప్పుడు ఈటల రాజేందర్ జైన్ అయినప్పుడు బై ఎలక్షన్ గెలిచిన తర్వాత చేరికల కమిటీ అని ఇచ్చారు. చాలా మంది అనుకున్న విషయం ఏంటంటే చేరికల కమిటీలో ఇచ్చినప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు అంతా దాదాపు ఒక 20 నుంచి 30 మంది బీజేపీలో జాయిన్ అయితే వస్తే ఎవ్వరిని జాయిన్ చేయలేట.
తీసుకోవద్దు అట్లా. పార్టీ కార్యకర్తలు జెండా మోసినోళ్ళు వాళ్ళకి పదవులద్దు, ఇక వాళ్ళకి పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు బాగుపడద్దు. కార్యకర్తలను నాయకులను ఆగం చేస్తూ ఉన్నారు. కింది స్థాయి లీడర్లు అంతా తలకాయలు పట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు స్థానిక ఇప్పుడు ఏంటి మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి మున్సిపల్ ఎలక్షన్లో ఎవరు ఇవ్వాలి? బీఫామ్ ఒకరికే ఇవ్వాలి కదా. జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి, జెడ్పీటీస్ ఉన్నాయి, ఎంపీటీస్ ఉన్నాయి. మరి ఎవరు ఇవ్వాలి బీఫామ్? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? బీజేపీ నాయకుల పరిస్థితి ఇదే పూర్ నడితే మళ్ళీ గిట్లే మీ పంచాయతీ గిట్లే ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. ఇప్పటికే సోషల్ మీడియాలో బీజేపీ చాలా యాక్టివ్ ఉండే. అసలు ఇప్పుడు వాళ్ళు కనిపిస్తలేరు వీళ్ళు చేయబట్టి ఇక్కడ హుజరాబాద్లో అంత స్థాయికి దిగదార్చి. వాస్తవం బీజేపీ అంటేనే సోషల్ మీడియా అంత పర్ఫెక్ట్. ఈటెల రాజేందర్ అంటే ఆయన ఒక 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి, 2 సార్లు మంత్రిగా పనిచేసిండు. ఆయనకు అనుభవం ఉన్నది. ఆయన సలహాలు సూచనలు వాడుకుంటే బీజేపీ పార్టీ అభివృద్ధి జరుగుతుంది. అందరిని కలుపుకొని పోతే మీ పార్టీ కదా అభివృద్ధి జరిగేది, పెరిగేది ఇక్కడ తెలంగాణలో. గింత దిగజార్చుకుంటారా ఇద్దరు వల్ల? ఈ మధ్యలో ఈ లింగం కౌశిక్ రెడ్డి ఈటెల రాజేందర్ని పొమ్మన లేక పొగబెట్టాలా, ఆయన చాయన వెళ్ళిపోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. బీజేపీని ఉన్నదని. ఇంకా దారుణం ఏం చెప్పన్నా, మొన్న కేంద్ర మంత్రి హుజరాబాద్కి వచ్చిండు. వాస్తవానికి రాజేంద్ర నాడికి పోవాల్సింది కాదు హైదరాబాద్కి. ఆయన కంచుకోట ఇది ప్రజలను అనవసరంగా వదిలిపెట్టిపోయాడు. లేకపోతే ఆ కోటను మొత్తం దెబ్బతీసారు. ఇప్పుడు అటు చిన్న భిన్నం చేశారు. ఇక్కడ నీకు ఎవరు సలహా ఇచ్చిర్రు కానీ నువ్వు గజ్వేలు గుమ్మని కేసీఆర్ మీద పోటీ చేయమని చెప్పి నువ్వు రెండింటి కాడ పోటీ చేసి అట్లా నువ్వు ఇంత మైనస్ అయినా ఉన్నది ఇక్కడ రాబోయారు, ఉంచుకున్నది వేయింది, 2 వేయినాయి స్థానాలు. అట్లా చాలా ఇబ్బంది పడ్డావు. నీ మీద ఇలాంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మన స్థానం ఏదో మనం ఉంటే ఇక్కడ ఉంటే అయిపోతుండే కదా. నీ స్థానం ఏదో నువ్వు కాపాడుకుంటే. ప్రజలు ఇప్పటికి కోరుకునేది కూడా అదే, ఇక్కడికి అత్తనే బాగుండనేది కోరుకుంటా ఉన్నాను. ఎంత దారుణం మొన్న చూసినావా? అసలు బీజేపీలో ఉన్నాడా లేడా అన్నట్టు ఫ్లెక్సీలు పెట్టేది ఇక్కడ. బీజేపీలో నువ్వు ఉండద్దు అని చెప్పి ఆయన వెళ్ళిపోవాలని చెప్పి ఇంత దారుణం కుట్రలు చేస్తా ఉన్నారు ఈటెల రాజేందర్ మీద. చూపించండి ఒకసారి. ఇగో చూడు ఒకసారి. ఇగో ఇవి అవే ఫ్లెక్సీలు ఆల్రెడీ పంపించడం జరిగింది. ఈటెల రాజేందర్ ఇగో వీళ్ళు ఎవరో ఈ నాయకులు అంతా వీళ్ళ ఫోటోలు పెట్టారు. కానీ అసలు బూత్ అధ్యక్షుల సమ్మేళనాన్ని మొన్న బండి సంజయ్ వచ్చింది ఇక్కడికి. వచ్చినప్పుడు ఫ్లెక్సీలు పెట్టారు హుజరాబాద్ లో. ఆ ఫ్లెక్సీలు ప్రతి ఒక్కరు మాట్లాడుకుండే బీజేపీ గురించి. ఏం జరుగుతుంది? ఈటెల రాజేందర్ కేసీఆర్ అట్లా కేసీఆర్తో కొట్లాడిండి, ఇప్పుడు బీజేపీకి వచ్చి బండి సంజయ్తో కొట్లాడుతూ ఉన్నాడు. ఒకే పార్టీ నుండి ఇద్దరి మధ్యలో ఇట్లా ఎందుకు ఆయన నాగం చేస్తూ ఉన్నారు అని చెప్పి ఇట్లా ఆగమయ్యేది. ఈటెల రాజేందర్ కూడా ఈ విషయంలో ఎక్కడ కూడా ఆయన స్పందించలేదు. వాస్తవానికి నాకు అవసరం లేదు అని ఏదో ఒకటి 2-3 ప్రెస్ మీట్ పెడితే చెప్పిండు. కానీ ఇక్కడ పల్చన్ అవుతున్నది, చీప్ అవుతున్నది మాత్రం బండి సంజయ్ చులకన అయిపోతా ఉన్నాడు ఈ విషయంలో. అంటే నాకు జనాలలో తెలిసిన విషయాలు నేను చెప్తా ఉన్నా ఒక జర్నలిస్ట్గా. మీరు చులకన అయిపోతా ఉన్నారు. హుందాతనం ఉంది కాబట్టి మాట్లాడుతలేడు. ఎందుకు నాకు అవసరం లేదని చెప్పి ఆయన ఒక్క మాట కూడా నీ గురించి మాట్లాడతలేడు. కనీసం నీ పేరు కూడా తీసుకోలేదు ఎక్కడ. అది నువ్వు ఆలోచించుకోవాలా. ఇలాంటి కుట్రలు కౌశిక్ రెడ్డి మీరు చేస్తున్న వాస్తవానికి అందరు అనుకుంటా ఉన్నారు అదే. ఇంకా రాను బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ను ఎల్లగొట్టేందుకు ఒక బీజేపీ నుంచి ఈయనగాల పెద్దిరెడ్డి మాజీ మంత్రి టీడీపీ హయాంలో చేసిన ఆయన తీసుకొస్తా ఉన్నారట. నాకు తెలిసింది కొద్దిగా. ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఈటెల రాజేందర్ బీజేపీ టికెట్ కూడా ఇయ్యారట. ఇక ఇది విషయం. ఇంకో వ్యక్తిని కూడా తీసుకొచ్చి హుజరాబాద్ నుంచి బీసీ ఎవరిని మన బక్కలపురం కృష్ణమోహన్ బీజేపీలో జాయిన్ చేసుకున్నారు. మొత్తానికి పొమ్మన లేక ఈటెల రాజేందర్ పొగబెడతా ఉన్నారు ఇక్కడ. ఇది చేసి ఆయన వెళ్ళిపోవాలి, ఆయన టికెట్ కూడా రాకుండా చేయాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మోడీ కూడా క్లాస్ వీకినట్టు తెలుస్తూ ఉంది. ఇగో అది తొలివేలులో కూడా వచ్చింది. ఇగో మోడీ అందరు ఎంపీలను పిలుచుకొని మీరు వేస్ట్, గ్రూపులు ఎక్కువయ్యాయి, మీలో మీరు కొట్టుకుంటున్నారు, ప్రతిపక్ష పాత్ర ఏది, మీ వల్లే కొత్త వాళ్ళు రావడం లేదు పార్టీలోకి, మరి ఎవరు తీసుకుంటారు వస్తా అంటే. ఇలా బీజేపీ అధికారంలోకి వచ్చేదే మీరే నాశనం చేసుకున్నారు వాళ్ళని రానియకుండా. ఇప్పుడున్న నేను చెప్పినా కదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా దాదాపు అందరు వచ్చినోళ్ళే మీదలకు, వాళ్ళని రానియలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కొందరు వస్తా అన్నారు బీజేపీలకు, రానియలేదు. అట్లే నాశనం అయింది కదా. అట్లే భ్రష్టు పట్టించారు బీజేపీ పార్టీని. మేమే ఉండాలా, ఎవరు ఉండద్దు బీజేపీలో, మాదే నడవాలి 2-3 అని చెప్పి అట్లా చేస్తున్నారు. టీం బాగున్న ఫలితాలు ఏవి ఎవరు పట్టించుకుంటలేరు. ఎవ్వరు వాళ్ళే రాజులు పార్టీలో, ఎవరిది వాళ్ళే పెత్తనం.
మాకేందంటే మాకేంది, అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉన్నా పోగొట్టారు. ఇగో ఇది నేను చెప్పింది వరదాకా. వాళ్ళు కూడా అదే రాసిరు ఇవాళ. ఓవైసీ సోషల్ మీడియా టీం బెస్ట్ అంట, మీకంటే వాళ్ళే బెస్ట్ అని చెప్పి చెప్తా ఉన్నాం. పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం, బీజేపీ ఎంపీలకు మోడీ క్లాస్ అట. ఇగో నిన్న జరిగింది ఇది, అందరి క్లాసు వీకినట్టు. మరి ఇప్పటికైనా మారుతారా, బీజేపీ పార్టీని బలోపేతానికి తీసుకొస్తారా, లేదు ఇట్లే కొట్టుకొని పాప కార్యకర్తలు నాయకులను ఆగం చేస్తారా అనేది ఇక మీరు ఆలోచించుకోవాలి. అది ఇక ఈ కుట్రలు పెట్టుకొని ఒక వ్యక్తి మీద ఇంత దారుణంగా కుట్రలు చేసి ఇట్లా చేస్తే మాత్రం జనాలలో మీరు చులకనైపోతారు. రానున్న ఆ ఎన్నికల్లో కూడా మీరు ఆయనతో గెలవరు. ఎందుకంటే ఒక నాయకుడు ఈటల రాజేందర్ అనే నాయకునికి వాస్తవానికి జనాలలో మంచి పేరుంది. 7 సార్లు గెలిచిన వ్యక్తి, మినిస్టర్గా పనిచేసిన 2 సార్లు. మరి ఇంత దారుణం ఉంటుంది? ఎవరిని అడిగినా హుజురాబాద్ల మంచి వ్యక్తి అనే చెప్తారు. ఎవరో ఇద్దరు పడినోళ్ళు ఇక అందరికి పడాలని ఉంటుంది. కానీ అది ఈటల రాజేందర్కు ఉన్న చరిత్ర. ఇక మీరు ఇట్లా చేస్తే మాత్రం దాదాపు అందరికీ తెలిసిపోయింది ఈ వీళ్ళది గొడవలు. ఇక ఈ ఫ్లెక్సీలనే గంత దారుణంగా, అంటే ఒక ఫోటో పెట్టకుండా చేసిరంటే అర్థమవుతా ఉంది.